మంచిది. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో శ్రేష్టమైన దేవుని మాటల కొరకై దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి ఆశీర్వాదము ఎలా కలుగుతుంది. దేవుని నమ్మిన వారికి ఆశీర్వాదము. ఈరోజు మన అంశభాగములో ప్రాముఖ్యమైన మాటలు ఆశీర్వాదము. ఆశీర్వాదము ఎలా కలుగుతుంది. అయితే ఈ మాట నేను చెప్పక ముందుగా మీకు ఒక చిన్న బైబిల్ క్విజ్ మాదిరిగా ఒక చిన్న క్విజ్ పెట్టి తర్వాత నేను సందేశంలోనికి వెళ్తాను. వాస్తవానికి ఈ మాటలు ఎప్పుడో చెప్పాల్సింది, ఈరోజు సందర్భానుసారంగా చెప్తూ ఉన్నాను. ఒకసారి విందాం. ఒక చిన్న ప్రశ్న నా దగ్గర, ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ కూడా ఉంది, ఈ లోపల బాక్స్ ఉంది. సో అది కావాలంటే నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. ఎందుకు మందిరానికి వస్తాము? ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఎప్పుడైనా కానీ ఎవరైనా చెప్పచ్చు, ఏం పర్లేదు. ఎందుకు మందిరానికి వస్తాం? ఇంకో అర్థం కావడానికి చిన్న లాజిక్తో, ఎందుకు బడికి వెళ్తాము? ఏం ఇంట్లో చదువుకోకూడదా? భలే చెప్తారబ్బా మీరు. ఎందుకు 7,000 8,000 రూపాయలు నోట్బుక్స్లు అవన్నీ టెక్స్ట్ బుక్లు తెచ్చుకొని ఇంట్లో చదువుకొని ఎంచెక్క పరీక్షలకు వెళ్ళి రాయొచ్చు కదా. మందిరానికి ఎందుకు వస్తామో తెలియాలి మనకు ముందు. మందిరానికి మనం వచ్చేది అలాగొచ్చి ఇలాగ పోవడానికి కాదు. సగం జవాబు వచ్చిందన్నాను కదా, బైబిల్లో నుంచి చెప్తాను నేను. ఇప్పటిదాకా నా మాటలు ఏముండవు, బైబిల్లో మాటలే ఉంటాయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎనఫ్. ఇంకా చాలా ఉన్నాయి. నా సబ్జెక్ట్ కాకుండా దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ సబ్జెక్ట్ నేను చెప్పలేను కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మందిరానికి వెళ్ళేది ఎందుకోసం అని అంటే ప్రవర్తనను సరిచేసుకోవడానికి. ప్రవర్తనను సరిచేసుకోవడానికి, అర్థం కావడానికి. అద్దం ముందు ఎందుకు నిలబడతాం? ఎందుకు నిలబడతాం? ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోవడానికి. సబ్బుతో మొహడుకొని వచ్చాం, ఇంకా ఎక్కడైనా నొరుగుందేమో, ఏదైనా గలీజ్ అంటుకొని ఉందేమో, నేను శుభ్రంగా కడుక్కున్నానో లేదో అనడానికి అద్దం దగ్గరికి వెళ్తాం. మందిరానికి వచ్చేది మనము మన అవసరాలు తీర్చుకోవడానికి కాదు, మన విన్నపాలు చెప్పుకోవడానికి కాదు. అలాగ బైబిల్ ఎక్కడా లేదు. మందిరానికి వచ్చేది మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, ప్రవర్తన ఏదైతే బాగలేదో అది సరి చేసుకోవడానికి వస్తున్నాం. బడికి ఎందుకు వెళ్తామో తెలుసా? బుక్స్ మీరు ఇంట్లో కూడా చదువుకోవచ్చు, కానీ ఇంట్లో మీరు బుక్స్ చదువుకునేటప్పుడు హ్యాపీగా మీకు అనుకూలమైనటువంటి డ్రెస్సులు మీరు వేసుకోవచ్చు. ఒకవేళ మగపిల్లలు అయితే షార్ట్ వేసుకోను, లేదా ఆడపిల్లలైతే ఏదన్నా సింపుల్గా ఇప్పుడు నైట్ డ్రెస్సులు మాదిరి ఉంటాయి కదండి, ఆడపిల్లలకు చక్కటి డ్రెస్సులు అలాగ వేసుకొని తల దూకున్నా దూకోకపోయినా, ముఖం కడుక్కున్నా కడుక్కోకపోయినా అలాగ చదివేసుకోవచ్చు. కానీ స్కూల్కి వెళ్ళారనుకోండి, అలాగ వెళ్ళరు మీరు. మీ వస్త్రధారణ బాగుంటుంది. మీరు అక్కడ ప్రాముఖ్యంగా నేర్చుకునే చదువుతో పాటు చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే క్రమశిక్షణ. గుడ్, క్రమశిక్షణ. ఇంట్లో మాదిరి మన ఆటలు మందిరంలో, మన ఆటలు స్కూల్లో సాగవు. డబ్బులు కట్టేది మనమే, 20,000 30,000 సాగవు అక్కడ. మందిరానికి వచ్చేది కూడా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనము దేవుని వాక్యము ద్వారా మన ప్రవర్తన సరిచేసుకోవడానికి. మన ప్రవర్తన, ఇది మొదటిది. ఇంకా ప్రవర్తన సరిచేసుకోవడానికే కదా వాక్యం చెప్పేది.
రెండవది, బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటాం? మందిరానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు కదండి. బ్యాప్టిజం మాత్రం నేను పాపినేని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని పాపక్షమాపణ నిమిత్తమై బ్యాప్టిజం తీసుకుంటాం. ఎందుకోసం? జీవించినంతకాలం మందిరానికి వచ్చి పోతూ ఉండొచ్చు కదా. పశ్చాత్తాపడడం ఏంటి, బాప్తిజం ఏంటి, ఇవన్నీ ఎందుకు తీసుకుంటాం? ఇప్పుడు చెప్పిన సగం మళ్ళీ ఎవరైనా చెప్పినా కూడా ఇప్పుడు పూర్తి ఒక ప్రశ్న కంప్లీట్ అయితే కూడా బాక్స్ ఇవ్వబడుతుంది. ఎందుకు తీసుకుంటాం బాప్తిజం? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఎందుకు బాప్తిజం తీసుకుంటాం? మొదటి 2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడడం అంటే బ్యాప్టిజం. ఓకే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఆగుదాం. బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటారో తెలుసా అండి ప్రియులారా? అందుకే కొంతమంది లోకంలో మీరు చూడండి, బ్యాప్టిజం తీసుకోగానే తమ యొక్క స్వభావాలన్నీ పూర్తిగా మానుకుంటారు. ఏ స్వభావాలు? భౌతికమైన స్వభావాలు. అప్పటిదాకా ఉన్న డెకరేషన్లు తగ్గించేస్తారు. నా ప్రభువుకు నచ్చాలి నా ప్రవర్తన, నా ప్రభువు మెచ్చాలి నా జీవితం, ఇవన్నీ వ్యర్థమైనవి. ఒక ఆయన కడపలో జమ్మలమడుగులో ఉండేవాడు, బ్యాంక్ మేనేజర్. ఆయన పేరు వరదరాజులు. సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా ఉండేవాడు. వినండి ప్రియులారా, సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా ఉండేవాడు. ఆ ప్రాంతంలో అతనికి చాలా మంచి పేరుంది. ఎంత మంచి పేరు అంటే, ఎవరు మందిరం కట్టుకుంటున్నా, ఎవరు మీటింగ్స్ పెడుతున్నా, ఎవరు సండే స్కూల్ సభలు ఏది జరిపినా, సార్ ఇలాగా పెడుతున్నామండి మేము, మీరేమైనా అంటే కన్నా ఎంత ఉత్తముడు అని అంటే ప్రియులారా, తన భార్య భర్త ఇద్దరు ఎంప్లాయీసే. భార్య ఏమో హెడ్ మాస్టర్, ఈయనేమో బ్యాంక్ మేనేజర్. ఈయనకు వచ్చే ₹1,00,000 జీతం అండి. మీరు నిజాన్ని నమ్మండి, అబద్ధం చెప్పట్లేదు, ఎవరో గురించి నేను గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు. తన జీతం అంతా కూడా పరిచర్యకే ఇచ్చేవాడు. ఒకవేళ ఎవరు ఆ నెలలో రాక మిగిలిపోతే ఏ విశ్వవాణి వాళ్ళకో లేకపోతే ఏ పల్లెల్లో ఉన్న సేవకులకు పంపించేవాడు. ఈయన దగ్గర కొన్ని అడ్రస్లు ఉంటే అంత ఇదిగా ఉండేవాడు. రిటైర్డ్ అయ్యాడు. బాగా వినండి, మందిరానికి వెళ్ళేవాడు, బ్యాప్టిజం తీసుకోవాలి ఆయన. భక్తి జీవితం అంతే, సంఘ పెద్దగా అన్ని విధాలుగా కొనసాగాడు. మాలాంటి సేవకులు వెళ్ళి, సార్ ఇంత మంచి గుణగుణాలు ఉన్నటువంటి మీకు బ్యాప్టిజం లేకపోతే మీరు విడవబడతారు, ధర్మకార్యాలన్నీ ప్రభు సన్నిధానంలో చేరుతున్నాయి, మీరు చేరాలంటే బ్యాప్టిజం అంటే, బ్రదర్ నాకు ఇప్పుడు చిన్నప్పుడు అలాగ చిలకరించి ఇచ్చారంటే, అది కాదు సార్ బ్యాప్టిజం క్రీస్తుతో కూడా లేపబడాలి అని చెప్పగానే మనసు మార్చుకున్నాడు, తీసుకున్నాడు, రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ అయిపోయారులే, ఆయన దగ్గర ఏం డబ్బులు ఉంటాయి అని పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. ఆయనకు ఒక మంచి అలవాటు ఉండేది. ఆయన వరకు ఏంటి అలవాటు అంటే, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే, ఇంక్లూడ్ వాకింగ్ కానీ, ఒక టీషర్ట్ వేసుకొని బయటికి రావాలంటే, లేదా ఆఫీస్కి వెళ్ళాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే, మార్కెట్కి వెళ్ళాలంటే ఆయన పర్ఫ్యూమ్ వాడుకోకుండా బయటికి వెళ్ళాడు. అందుకే ఆయన చెప్పేవాడు, నెలకు బ్రదర్ తక్కువ అంటే నాకు 3 పర్ఫ్యూమ్లు అయిపోతాయండి. చాలా కాస్ట్లీవి వాడేవాడు, ఇంపోర్టెడ్ వాడేవాడు, ఎందుకంటే ఉన్నతమైన ఉద్యోగస్తుడు. ఆ 3 కలిపి దగ్గర ఒక ₹1,500 ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన పిల్లలు ఎంతగా దీవించబడ్డారు అంటే ఉన్నతంగా ప్రియులరా. ఒకరు MBBS డాక్టర్, ఇప్పుడు MBBS అయిపోయి PG చేస్తున్నాడు ఆయన కుమారుడు, ఉద్యోగం చేస్తూ. కుమార్తె ఒక ఉన్నతమైన ఉద్యోగం, అల్లుడు కోడలు, సో చక్కటి జీవితం. ఒక ₹1,500 పర్ఫ్యూమ్ వాడేవాడు తను నెలకు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, ఇదిగో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని ఎదకకుడి అన్నప్పుడు ఆయన మనస్సులో నిశ్చయించుకున్నది ఏంటో తెలుసా? ఏమైంది, స్నానం చేసిన శరీరం ఏం దుర్వాసన వస్తుంది, ఈ 1,500 కూడా దేవుని సేవకు ఉపయోగపడుతుంది అని అప్పటిదాకా తను వాడేటటువంటి ఆ పర్ఫ్యూమ్ను కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఒకసారి మేము వెళ్తే, బ్రదర్ నేను బ్యాప్టిజం పొందగానే
నన్ను నేను ఎంత మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను అని అంటే, ఇంకా ఏమైనా నాలో లోపాలు ఉంటే చెప్పండి ఆయన అడగడం. చాలా చిన్నవాడిని నేను. ఒక గిడియోను సంస్థలో పనిచేసేవాడు ఆయన. ఒక బైబిల్స్ను డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ఒక గిడియోను సంస్థలో అధిక విరాళాలు ఇచ్చేవాడు ఇలాంటి బైబిల్ కోసం. ఆయన అంటాడండి, నాలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి బ్రదర్, నేను సరి చేసుకుంటాను. ఈ 1500 కూడా దేవుని సేవకు ఉపయోగపడాలి. అదండి బ్యాప్టిజం అంటే. అందుకండి మందిరికి రావడం అంటే. ఇలాంటి విషయాలు మీకు వినసొంపుగా ఉండకపోతే ఎవరేం చేస్తారండి? మనము క్రీస్తుతో కూడా లేపబడిన తర్వాత పరసంబంధమైన ఆలోచనలు ఉండాలి. ఇంకా సినిమా హీరోల మాదిరి అవసరంలే. ఇంకా చాలు, లిమిటెడ్ చాలు. ఏదైనా కూడా గమనించండి ప్రియులారా, ఏదైనా లిమిట్ అనేది చాలా ఉన్నతమైంది. అలాంటి విషయాలు వేద గ్రంథం సెలవిస్తూ ఉంది. మందిరానికి వచ్చేది ప్రవర్తన సరి చేసుకోవడానికి, బ్యాప్టిజం తీసుకునేది భూ సంబంధమైన జీవితాన్ని చంపేసుకోవడానికి. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇటు నుంచి కొంచెం అలాగెళ్తే లెఫ్ట్కి వెళ్ళండి. ఏ లెఫ్ట్ కంటే మన కిరణ్ వాళ్ళ ఇంటికా నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే చిన్న రూముల్లోంచి వెళ్తారు. ఒక లాయర్ భార్య అండి. మీకు ఇప్పుడే అర్థమైంటుంది, ఆమె పేరు చెప్పలేను కానీ ఒక లాయర్ భార్య, సంపన్నమైన కుటుంబం, విస్తారమైన ఆస్తులు, పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు. ఆమె పుట్టులేనేం కాదు. ఎప్పుడైనా మీరు చూడండి, ప్రతిరోజు మందిరానికి వెళ్తుంది, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి. ఆమెను చూస్తే సింపుల్ సిటీ ఈజ్ ద బెస్ట్ సిటీ అన్నట్టుగా 2 చేతులు ఎత్తి వందనాలు పెట్టేటట్టుగా. ఏం తక్కువ అండి వాళ్ళకు? బ్యాప్టిజం తీసుకోగానే అంతకు ముందు కూడా తెలుసు నాకు. ఎందుకంటే 96వ సంవత్సరం నుంచి మా పొలం కేసు వాదించడానికి ఆయన దగ్గరికి వెళ్ళాం మేము. అప్పుడు ఆమె ఇంకా రక్షించబడలా. అప్పుడు ఆమె వస్త్రధారణ తెలుసు, ఆమె దిగేసుకునే నగలు తెలుసు నాకు. కానీ ఎప్పుడైతే ఆమె బ్యాప్టిజం పొందిందో, ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు, బజార్కి వెళ్ళి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను. నేను అట్లే బైబిల్ ఇలా పెట్టుకొని వెళ్తూ ఉంటుందండి. ఎంత సింపుల్ సిటీగా వెళ్తుందంటే అనుకునేవాడిని నేను, కాచిన చెట్టు ఎప్పుడు కూడా ఎలాగుంటుంది? వంగి ఉంటుంది. ఈ మాటలే అండి మేము ఇంతవరకు చెప్తున్నది. నేను ఇంతవరకు ఏ స్త్రీని ఏకవచనంతో కూడా పిలిచలే. ఎవరన్నా పిలిచానేమో చెప్పండి. చిన్నపిల్లలైతే గన నా బిడ్డల మాదిరి పేరు పెట్టి పిలుస్తానేమో, కానీ ప్రతి స్త్రీని పిలవాల్సి వస్తే పేరు చివర్లో తప్పనిసరిగా మా ఉంటుంది, అమ్మా అని. మీరేమైనా ఊహించుకోండి, వాట్ ఎవర్, ఐ డోంట్ కేర్. నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోమన్నారు కదండి పెద్దలు. అది మందిరికి వెళ్ళడం, బ్యాప్టిజం పొందడం అంటే. అలాగ మన గురించి ఇంకొకరు చెప్పుకునేటట్టుగా మనం జీవించాలన్నదే ఒక దేవుని సేవకుడిగా నా ఉద్దేశం తప్ప మరొకటి కాదు ప్రియులారా. ఇంతకు దేవుని నమ్మిన మనం ఎలాగ ఆశీర్వదించబడతామో తెలుసు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ రోజే కాదు, ఎవరైనా మీతో మాట్లాడినా నువ్వు ఎందుకు అక్క మందిరానికి వెళ్తామని అడగండి. తెలియదు వాళ్ళకు కూడా ఎందుకు వెళ్తున్నాం. వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుని వస్తున్నాం. ప్రార్థన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మందిరానికి వెళ్ళేది ప్రవర్తన మార్చుకోవడానికి, బ్యాప్టిజం పొందేది పరలోకం గురించి గురి కలిగి భౌతికమైన ఆలోచన లేకుండా బ్రతకడానికి. మన పిల్లలు, మన భర్త, మన కుటుంబం చాలు. మనల్ని చూసి రోడ్లో వాళ్ళు అబ్బా అనాల్సిన పనేంలా. ఏం లాభం మనకు? మనము దిగేసుకున్నదాన్ని బట్టి అబ్బా రూబేనన్న దగ్గర ఎంత బంగారం ఉందో, 4 ఉంగరాలు పెట్టాడు అనాలనా? ఏం లాభం దానివల్ల? పైపెచ్చి ఎప్పుడో ఒకసారి ఒంటరిగా పోయేస్తుంటా సుదూరం 200-300 కిలోమీటర్లు. రాత్రి 12:30, 1 గంటకు ఒక్కనే వస్తాంట, నా కొడుకుని ఎక్కించుకొని వస్తా అంట. మేమిద్దరమే ఉంటాం. ఊరు బయట ఎవ్వరు ఉండడు. ఎవడు ఆపినా, ఏ రోజు ఆపినా సింపుల్గా ఒక 70,000 చైను, అంటే 1 తులం చైను, ఒక 40,000 రూపాయల ఒక రింగు, 1,00,000 రూపాయలు ఈజీగా మనకు దొరికినట్టే. 2 ఉంటేనే. ఇంకెక్కువ ఉంటే దేవుని నమ్మిన వారికి ఆశీర్వాదం ఎలా కలుగుతుందో
అద్భుతకరమైన మాటలు. నేను ఈ విషయాలు మీకు చెబుతూ వచ్చాను, వేరే రూట్లో చెప్పాను. ఇప్పుడు మరొక కోణంలో, కొత్త కోణంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, విందాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నా ఇలాగుంటే ఆశీర్వాదం వస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఇస్తాడా? ఇచ్చేశాడు. దేవుని నమ్ముకొని దేవుని సన్నిధానానికి వస్తూ నూతనముగా బ్యాప్టిజం ద్వారా రక్షించబడి ప్రభు రాకడ కొరకై ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్న మనకు పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చెను అని రాయబడింది. ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి? చాలా విషయాలు ఉన్నాయి. ఒక 4 విషయాలు. ఇది వరకు ఒకసారి ఈ వాక్యాలు చూసామే అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఎందుకో దేవుడు ఒక క్రొత్త కోణంలో మనతో మాట్లాడుతున్నాడు, విందాం. మొదటి విషయానికి వెళ్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. నేను ఇదివరకు ఈ వాక్యాన్ని చదివించాను, దీని గురించి వివరణ కూడా ఇచ్చాను, కానీ ఇప్పుడు ఇస్తున్న వివరణ క్రొత్త కోణంలో. సరేనా? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనము 346వ పేజీలో. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. చాలు ప్రియులారా, రాజైన దావీదు యెరూషలేముకు మందసం తెచ్చుకోవాలని వెళ్ళాడు. దాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఉజ్జా అనే ఒక సేవకుని పిలుచుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎడ్ల బండి మీద తీసుకొని వస్తూ ఉన్నాడు. నాకోను అనే వ్యక్తి యొక్క కళ్ళం దగ్గరికి రాగానే ఎద్దుల కాళ్ళు జారై మందసం పడిపోబోయింది. సేవకుడు అయ్యో పడిపోయానే అని పట్టుకోబోయాడు. దేవుడు మొత్తాడు, చచ్చిపోయాడు. దావీదుకు భయం వేసింది. రాజుకు అమ్మో, ఇది నా ఇంటికి తీసుకుపోతే నా పరిస్థితి ఎలాగుంటుందో అని అక్కడే ఎవరింట్లో అన్న పెట్టుకుంటారా అని అంటే ఓబేదోదేమన్నాడు, మా ఇంట్లో పెట్టుకుంటాను సార్, మాకు ఇవ్వండి అన్నాడు. ఓబేదోదేమ గొప్ప ఆస్తిపరుడు కాదు, చాలా పేదవాడు. అతనికి కుమారులున్నారు, కుమార్తెలున్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఓబేదోదోము ఇంటిలో మందసము 3 నెలలు ఉన్నింది. అక్కడ రాయబడింది, ఒబేదోదోము ఇంటిలో ఉన్న మందసమును బట్టి మొదటిగా ఒబేదోదోము ఇంటిని, రెండవది ఒబేదోదోము యొక్క సొత్తంతటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ వార్త దావీదుకు తెలుస్తుంది, మళ్ళా వస్తాడు, తీసుకుపోతాడు. అది తర్వాత. మొదటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మందసములో ఉన్న విషయాల గురించి ఇది వరకు చెప్పాను. ఆత్మీయ నాయకత్వము అని, పలకలంటే ఏంటో, చిగురించిన అహరోను కర్ర అంటే ఏంటో అదొక కోణంలో చెప్పాను. ఇప్పుడు మరొక కోణంలో మీతో మాట్లాడుతున్నాను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మందసము ఇంట్లో ఉంటే ఒబేదోదోము ఇల్లు, సొత్తు, బిడ్డలు అందరూ ఆశీర్వదించబడ్డారు. మందసము అని అంటే వాస్తవానికి తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక పెట్టె. తుమ్మకర్రతో చేయబడిన ఒక పెట్టె. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడన్నా బంగారు షాప్కి వెళ్తే ఒక ఉంగరం కొన్నాం అనుకుందాం. ఉంగరాన్ని అలాగే ఎవరు ఎలాగిస్తారు? ఒక చిన్న పెట్టెలో పెట్టి, వీలైతే వాళ్ళు ఒక పర్సు కూడా ఇస్తారు, చిన్న పర్సు. వాళ్ళ అంగడి పేరు రాసింటారు ఆ పర్సు మీద. ఒక పర్సు కూడా మనకు, పర్సు ఎంత మహా అంటే ఒక 50 రూపాయలు అనుకుందాం. ఆ ఉంగరం ఉండే పెట్టెంత 100 రూపాయలు అనుకుందాం. ఈ పర్సు డబ్బులు, ఈ పెట్టె డబ్బులు అన్ని దేంట్లో పట్టుకుంటాడు?
చెప్పడం దేంట్లో పట్టుకుంటాడు? ఉంగరంలో అన్ని లాగుతాడు. అంత అభిమానం ఏమీ లేదు మన మీద. ఒక పెట్టిచ్చి వాడికి తెలిసి పెట్టె తీసిపోయి ఇంట్లో ఊరకు పడేసేవాళ్ళే, ఉంగరం చేతికి పెట్టుకునే వాళ్ళే. ఈ పెట్టేందుకు పూర్వపు దినాల్లో అయితే ఎర్ర పేపర్లో కట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైనా కొంటే ఒక చిన్న పెట్టె పెట్టి ఒక చిన్న పర్స్ ఇచ్చి పంపుతున్నారు. నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మందసము అనేది తుమ్మ కర్ర చేత చేయబడిన పెట్టె. మందసము లోపల ఉన్నది చాలా విలువైంది. మీకు ఇచ్చిన పర్సు కన్నా పెట్టె కన్నా లోపలున్న రింగు లేకపోతే చైను చాలా విలువైంది. ఆ విలువైనవి ఉంటేనే ఆ మందసానికి విలువ. ఏమున్నాయి మందసంలో? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదివాం మనం ఇందాక కదండి. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం ఒక్కటే, అన్ని వద్దు, 4వ వచనం ఒక్కటే చదువుదాం. అందులో సువర్ణ ధూపార్తియు, ఎందులో మందసములో. ఆ విషయాన్ని మీరు పై వచనం నుంచి చూస్తూ వస్తుంది, సరేనా? మొదటిది, అందులో సువర్ణ ధూపార్తియు, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఈయన చెప్తున్నది ఆ ప్రత్యక్షపు గుడారము గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. కిందికి వచ్చేసరికి ఆ మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, నెంబర్ 1 మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉండెను. చాలు. ఎందులో చెప్పాలి? ఎందులో? మందసములో. ఏమేమి ఉన్నాయి చెప్పండి ఇప్పుడు మళ్ళా ఒకసారి. మొట్టమొదటిది మన్నాగల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది ఏమిటి? నిబంధన పలకలు. 2. ఈ 3 ఆ ఇంట్లో ఉంటే ఒబేదోదోము ఇల్లు అత్యధికంగా ఆశీర్వదించబడింది. ఇప్పుడు మనం వెళ్ళి మందసములో ఇవి పెట్టి తెచ్చుకోలేం. కానీ మన ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే గుర్తుపెట్టుకోండి, అది నా ఇల్లు అయినా, వాక్యమే నీ ఇల్లు అయినా, దేవుని ఆరాధించే ఏ ఇల్లు అయినా, బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్పింది ప్రియులారా, నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. 100 వ్యాపారాలు చేసినా ఎక్కువ అవుతుంది అనుకోమాకండి. వ్యాపారాల కన్నా మందసం ఉంటే, సో ఇశ్రాయేలీలు కాబట్టి మందసం ఉంది. దేవుని నమ్మాం మనము, రక్షించబడ్డాం మనము. మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే ఏముండాలి? 3 ఉండాలి. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ 3 ఉంటాయి చూడండి. కాగా 3 ఉంటాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా. పేజీ నెంబర్ 154వ పేజీలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాగా విశ్వాసము, మొదటిది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. ఇవి ఏ ఇంటిలో ఉంటాయో, సువర్ణ ధూపాత్రిలో బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, రాతి పలకలు 3 నెలలు ఒబేదోదోము ఇంటిలో ఉంటే అతని సొత్తంతా ఆశీర్వదించబడింది. ఈరోజు నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అని అంటే ఇదిగో 3 ఉండాలట. మొదటిదేంటి? విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. ఏంటండి ఇవి? ఎన్ని మార్లు చదివాం మనం? ఏంటి విశ్వాసం? పోల్చుకుందాం. ఇప్పుడు రాసుకోండి ప్రియులారా. మీరు ఎలాగ రాసుకోవాలి అని అంటే, ఉదాహరణకు ఎలాగ రాసుకోవాలంటే, ఒబేదోదోము ఇల్లు ఎట్లా చెప్పాలబ్బా మీకు? నా దిక్కు చూడండి ప్రియులారా, చక్కగా వివరిస్తాను. ఒక అడ్డగీత కొట్టండి. ఒక సైడ్ ఒబేదోదోము ఇల్లు రాసుకోండి. ఈ పక్కన రూబేన్ అనే నా ఇల్లు అని నేను రాసుకుంటా. ఆల్రెడీ రాసుకున్నానులేండి. ఈ పక్కన మీ పక్కన ఒబేదోదోము ఇల్లే రాసుకోండి ఫస్ట్. ఈ పక్కన మీ ఇల్లు రాసుకోండి. అంటే మీ పేరు రాసుకోండి. మీ పేరు అంటే స్త్రీలైనా సరే మీ భర్త పేరు రాయండి, యజమానుడు కాబట్టి. ఇప్పుడు ఆ ఇంట్లో, ఈ ఇంట్లో ఉండాల్సింది మనం చూద్దాం.
ఒబేదోదోము ఇంటిలో మొట్టమొదటిది ఏముంది అంటే మందసం ఉంది. ఓకే, మందసములో ఉన్నవి చూస్తున్నాం మనం. ఒబేదోదోము ఇంట్లో బంగారు పాత్ర ఉంది. బంగారు పాత్ర ఉంది. ఈ పక్క మన ఇంటికి వద్దాం. మన ఇంట్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏంటి బంగారు పాత్ర? ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా చెప్పాడు, మీరు వంట వండుకోవాల్సిన పని లేదు, ప్రొద్దున్నే మీరు పాలెం వెలుపలకి వెళ్ళిపోండి. అంటే మీరంతా కూడుకునే స్థలంలో నుంచి అలాగ పాలెం వెలుపల అంటే ఊరు గెవిని దాటి అని అర్థం. అలాగ వెళ్ళిపోండి. వెళ్ళిపోతే అక్కడ మన్నా రాలి ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు కావాల్సిన మన్నాను మీరు కూర్చుకోండి గిన్నెల్లో. మరలా చెప్తున్నాను, రేపు ఉంటుందో ఉండదో అని ఎక్కువ కూర్చుకోవద్దు అని చెప్పాడు. వీరు వెళ్ళారు, కూర్చుకున్నారు, వచ్చారు. కొంతమంది ఏం చేశారంటే అతిభక్తులు ఉంటారు కదా, మరి రేపు ఉంటుందో ఉండదో అని రేపటికి కూడా కావాల్సింది కొంచెం కూర్చుకొని వచ్చారు. ఏమైంది? పాసిపోయింది. మరలా ఇక్కడ ఇంకో సంగతి మనం గమనించాలి. రెండవది, దేవుడు ఏమన్నాడంటే శుక్రవారం మీరు వెళ్తారు మళ్ళా మన్నాకు. ఈరోజు శనివారము విశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఇంట్లోంచి బయటికి రాకూడదు, దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి మాత్రమే మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి శనివారానికి కావాల్సింది శుక్రవారం రోజున మీరు కూర్చుకోండి అన్నాడు. అప్పుడు కూడా కొంతమంది అధిభక్తులు ఏం చేశారంటే, ఏం కాదులే, రేపే ఇస్తాడు దేవుడు, ఈ రోజుకే చాలని చెప్పేసి శుక్రవారానికి సరిపడ మాత్రమే కొంతమంది తెచ్చుకున్నారు. శనివారం ఏమయ్యారు? పస్తు. ఏంటో అద్భుతం అర్థం కాదండి. పాలెం వెలుపలకు వెళ్తే ఏదైనా ముందే ఆనవాళ్ళు ఏమైనా చూపిస్తాడా అంటే ఏమిలే. వీరు వెళ్తే మన్నా కురుస్తుంది. అంటే వీరి ఆలోచన విధానాన్ని దేవుడు ఏం చేశాడు అంటే, నా మాట మీద విశ్వాసముతో మీరు పాలెం నుంచి బయటికి వెళ్తే మిమ్మల్ని ఏం చేస్తాను? నేను పోషిస్తాను. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, దేవుని వాక్యము ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఈరోజు కావాల్సింది ఈరోజు దేవుడికి ఇవ్వడం తెలుసు. అందుకే 27వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో అన్నాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది కావాలో నీ దేవుడికి తెలుసు. అందుకే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉంటుందా మన్నా, ఇలాంటి అనుమానాలు ఏం లేవు వాళ్ళకు. దేవుడు ఇస్తాడు, అంతే, వెళ్ళిపోయారు. అందుకే యేసు ప్రభుల వారి శిష్యులు కూడా యేసు ప్రభుని అడిగారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించు అని అడిగారు. దేవుని యందు ప్రియులారా, ఏ ఇంట్లో దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసము కలిగిన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అదే ఆయన చెప్పింది. మందసములో మొదటిది బంగారు పాత్ర. బంగారు పాత్రకు సాదృశ్యమైనది, బంగారు కన్నా విలువైనది మన ఇంట్లో ఉండవలసింది, మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఉండవలసింది విశ్వాసం ఉండాలి. నా దేవుడు ఇస్తాడు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.